హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టచ్ ప్యానెల్ ఉన్న ఎయిర్పోడ్స్ అన్బాక్స్ చేయబోతున్నాను. ముందుగా బాక్స్ ఓపెన్ చేయగానే యూజర్ మాన్యువల్ ఉంది. ఓకే, ఇదే మన ఎయిర్పాడ్. ఓ టచ్ ఆన్లోనే ఉంది. దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇది ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. ఓకే, నైస్. ఇవి రబ్బర్ టిప్స్. ఇవి ఎప్పుడైనా మనకి హెడ్ ఫోన్స్ రబ్బర్ టిప్స్ మిస్ అయితే వేసుకోవచ్చు. ఇవి 2 pairs ఇచ్చాడు. ఓకే, ఇంకా ఈ హ్యాంగర్ ఇచ్చాడు. ఎక్కడైనా హ్యాంగ్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. మిస్ అయ్యి జారి పడిపోవడం అట్లయితే ఉండదు. ఇది ఎయిర్పాడ్స్. ఇక్కడ ఈ సైడ్లో హోల్స్ ఉన్నాయి కదా, వాటికి ఫిక్స్ చేసుకోవచ్చు వీటిని. ఓకే, ఇప్పుడు ఎయిర్పాడ్ చూద్దాం. ముఖ్యంగా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. చేతిలో పట్టుకోగానే వెయిట్ తెలుస్తూ ఉంది. ఇంకా ఇందులో మనకి ఛార్జింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందని డైరెక్ట్ డిస్ప్లే అవుతుంది. రైట్ ఇయర్ ఫోన్లో ఎంత ఉంది, లెఫ్ట్ ఇయర్ ఫోన్లో ఎంత ఉంది, ఎయిర్పాడ్స్లో ఛార్జింగ్ ఎంత ఉంది అనేది పర్సెంటేజ్ అక్కడే చూపిస్తుంది. ఇంకా వాల్పేపర్ మనం సెట్ చేసుకోవచ్చు. స్లీప్ టైమర్ కూడా ఇచ్చాడు. స్లీప్ టైమర్ సెట్ చేసినామంటే ఆ టైం తర్వాత అదే ఆఫ్ అవుతుంది. ఇది అవేక్. ఇది మీరు ఆన్లో పెట్టారనుకోండి, స్మార్ట్ వేక్ మనం ఆన్లో పెట్టాము, ఆన్ చేసినప్పుడు ఎప్పుడైనా స్క్రీన్ మనకు ఆన్ చేయాలనుకోండి, జస్ట్ 2 times ఇట్లా మనం క్లిక్ చేసినామంటే స్క్రీన్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ఇలా. ఒకవేళ ఇది ఆఫ్లో ఉందంటే మనం ఆన్ చేసుకోవడానికి ఈ ఎయిర్పాడ్స్ బ్యాక్ సైడ్ ఒక పవర్ బటన్ ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఆఫ్లో పెట్టాను నేను. ఈ పవర్ బటన్ నొక్కితే స్క్రీన్ ఆన్ అయింది చూడండి. ఇది లైటు. ఎప్పుడైనా నైట్ టైం కరెంట్ పోతే ఎమర్జెన్సీ టార్చ్ లైట్గా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. లాంగ్వేజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇది కెమెరా. మనము మన ఫోన్లో కెమెరా యాప్ ఓపెన్లో ఉన్నప్పుడు ఇక్కడ క్లిక్ చేసామంటే మన ఫోన్ నుంచి ఫొటోస్ అనేవి అవే క్లిక్ అవుతాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.